హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. సో మరి 2-3 రోజుల్లో జనసేన పార్టీలో చేరబోతున్నారని ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈయన రాజీనామా చేయడానికి కారణం ఏంటి, మరి దీని వెనక అధికార పార్టీ ఒక పెద్ద కుట్రకే తెర లేపింది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇదే కాకుండా జయమంగళ వెంకటరమణకు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక లింక్ ఉంది ఇందులో. సో దానికోసమే ఈ రాజీనామా చేయించారనేటువంటి ఇంకొక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏదైతే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు శాసన మండలిలో మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీకు తెలిసింది అధికార పార్టీ ఏ రకంగా ప్రజలకు హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అమలు చేయడానికి ఏ రకంగా వైసీపీ పార్టీ మీద నెట్టేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి వాళ్ళ చేతనే ఈ హామీలు అమలు చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి వాళ్ళ చేతనే ప్రజలకు నిజాలు చెప్పించేటువంటి ప్రయత్నం వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు చేశారు. సో దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అని చెప్పి ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఈ క్రమంలో మరి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకోవాలి, వైసీపీ పార్టీకి ఉన్నటువంటి శాసనమండలిలో ఏదైతే బలం ఉందో ఆ బలాన్ని తగ్గించాలి. సో ఈ రకంగా మరి ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే గతంలో వావిలాల సునీత ఎవరైతే అప్పుడు టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చారో మరి ఆమె రాజీనామా చేసింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఈయన కూడా జయమంగళ వెంకటరమణ కూడా టీడీపీ పార్టీ నుంచి ఇటు వైసీపీలకు వచ్చినటువంటి వ్యక్తే. సో ఈయన కూడా ఇప్పుడు రాజీనామా చేస్తారు. ఎందుకు ఈయన రాజీనామా చేశారు అంటే మీకు తెలిసిందే, బాలినేని శ్రీనివాసరెడ్డి మరి ఎలక్షన్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మరి జనసేన పార్టీలో చేరారు. మరి జనసేన పార్టీలో చేరిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉట్టిగానే పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుందా? మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒక ఆఫర్ ఇచ్చింటాడు కదా, ఏదో ఒక హామీ లేకుండా అయితే పార్టీలో చేరేటువంటి అవకాశం ఉండదు కదా. ఖచ్చితంగా హామీ ఇచ్చాడు కాబట్టి పార్టీలో చేరారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకోవాలి. ఇప్పుడు హామీ నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే, ఏదైతే జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఈయన ఎమ్మెల్యే కోట ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఆ స్థానం ఖాళీ అవుతుంది. ఆ స్థానంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని నిలబెట్టి ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారు. ఎన్నుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని అయినా పవన్ కళ్యాణ్ పూర్తి చేసుకుంటాడు. అయితే దీనికి సంబంధించి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడితో ఆగుతాడా? మంత్రి పదవి కూడా ఆశించవచ్చు కదా, ఆ అవకాశం కూడా ఉంది కదా, ఉంటుందేమో. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే చర్చ కూడా జరుగుతోంది. మరి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారా, ఇంకో పదవులు ఇస్తారనేటువంటిది తర్వాత సంగతి. అయితే ఈ కూటమి పార్టీలు ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఇంకా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకునేటువంటి ఒక కుట్రకైతే తెరలేపింది. మరి మరొక 4 ఎమ్మెల్సీలు కూడా మరి అధికార పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. అది కనుక ఓకే అయితే ఆ 4 కూడా అధికార పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా అది వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వాళ్ళది ఎట్లా ఉందంటే, వాళ్ళ వ్యూహాలు ఫలిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి చాణక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అద్భుత వ్యూహాలు పన్నాడు. వైసీపీ పార్టీని దిగ్బంధం చేశారు. ఈ రకంగా వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు వైసీపీ పార్టీకి సంబంధించి మీరు ఏం మాట్లాడారు? వైసీపీ పార్టీ అధినేత ఆర్థిక ఉగ్రవాది, వైసీపీ పార్టీ సైకోల పార్టీ, అదొక షాడిస్ట్ల పార్టీ, వాళ్ళ పార్టీలో సైతాన్లు ఉన్నారు, అదొక బూతుల పార్టీ, ఇలా రకరకాలుగా పార్టీ మీద ఆరోపణలు చేసినటువంటి మీరు మరి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఎట్లా చేసుకుంటారు? అంటే మీ పార్టీలో చేరగానే వాళ్ళు పునీతులు అయిపోతారా? వాళ్ళ మీద ఉన్న నిందలు ఏవి కూడా ఉండవా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, అవతల పార్టీలో ఉన్నప్పుడు ఎన్నైనా తిడతాం, తమ పార్టీలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఏముండవు. తమ రాజకీయంగా లబ్ధి చేకూరిందా లేదా, తమ రాజకీయంగా ఎదగడానికి పనికొచ్చిందా లేదా, సో దానికోసం మేము ఏమైనా తిడతాం, ఏమైనా మాట్లాడతాం అనేది ఒకటే మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో అదే అభిప్రాయాలను చాలామంది ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు గతంలోనే చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనడం, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో మనం చూసాం. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు వీళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడి మరి నీతితో కూడినటువంటి రాజకీయాలు చేస్తారని చెప్పి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? చేయడానికి లేదు. ఇదేం పెద్ద విచిత్రము వింతలేం కాదు. సో ఖచ్చితంగా ఇది జరుగుతుందని అందరికీ తెలుసు. అందులో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ మాటలకు వీళ్ళ చేతలకైతే సంబంధం ఉండదని మరొకసారి నిరూపించుకున్నారనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో కానీ అదేవిధంగా చాలామంది ప్రజలు కానీ అభిప్రాయపడతా ఉన్నారు. మరి వీళ్ళు ఏదైతే ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు ఈ అధికార పార్టీలో చేరుతారని చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి
ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరెవరు బయటికి వెళ్తారు ఏందనే దానికి సంబంధించి. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆలోచించి వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం చేస్తాడా, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళే ఉంటారు బలవంతంగా ఎవరిని ఆపాల్సినటువంటి అవసరం లేదని భావించి మరి వాళ్ళని వదిలేస్తారని మాత్రం చూడాలి. వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఇప్పటికీ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాంటి రాజకీయాలు చేస్తాను, నేను అంటే సరిపోదు. ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి నమ్మకంగా పనిచేస్తారో అలాంటి వాళ్ళను ఆలోచించి, అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు పదవులు ఇవ్వాలి. కానీ ఇతర పార్టీల నుంచి మన పార్టీలకు వచ్చారు, వాళ్ళ వల్ల 10 ఓట్లు పడతాయని చెప్పి ఆశించి చేస్తే ఇదే రకంగా పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీని వదిలేసి పోతారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. లేకపోతే పార్టీ మనుగడకి కష్టంగా ఉంటుందని చెప్పి వాళ్ళ పార్టీ యొక్క అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి కోసం, ఆయనకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవడం కోసం మరి వైసీపీలో నుంచి ఇంకొక ఎమ్మెల్సీ చేత రాజీనామా చేయించారు. సో అందులో భాగంగానే ఆయన రాజీనామా, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో పెద్దగా జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది ఏందనేది మనం చూద్దాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.